Hello all, welcome to Sri Bhavya Job Seller channel. So in this video we are going to see the new notification from Telangana Public Service Commission, that is notification number 1 OGPC 2026 dated on 24/2026. Okay, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 20 రోజు రిలీజ్ అయింది. పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ పొల్యూషన్ అండ్ కంట్రోల్ బోర్డులో మనకి అసిస్టెంట్ సైంటిస్ట్ యొక్క పోస్ట్ అనమాట. అనౌన్స్మెంట్ ఏంటి అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేస్తున్నారు. పోస్ట్ ఏంటి, అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 3 ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 27th ఏప్రిల్ నుండి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ ఇంకా టైమ్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఏంటి అంటే 25 మే వరకు లాస్ట్ 5 PM వరకు. ఓకే, నెక్స్ట్ హాల్ టికెట్స్ అనేది మనకి ప్రయర్ టు ద ఎగ్జామ్ 7 days ముందు మనకి వస్తాయి అనమాట. షెడ్యూల్ ఆఫ్ ద రిటన్ ఎగ్జామ్ వచ్చి జూలై 2026లో ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అదంతా కూడా మీరు మనకు ఒక గైడ్ అనేది ఉంటుంది, గైడ్ బుక్ అనేది, దాన్ని ఫాలో అవుతూ యూజర్ గైడ్, దాన్ని ఫాలో అవుతూ యూ క్యాన్ గో త్రూ ది. మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. టెంటేటివ్లీ షెడ్యూల్ టు బి డ్యూరింగ్ ద జూలైలో మనకి టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇచ్చారు. ఎగ్జాక్ట్గా మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు మళ్ళీ తర్వాత. యాజ్ ఆఫ్ నో ఇది టెంటేటివ్ ఎగ్జామినేషన్ డ్యూ డేట్ మాత్రమే జూలైలో ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్, పోస్ట్ యొక్క పే స్కేల్ ఎంత, ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ కూడా మనం చూద్దాం. అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్లో ఈ స్టేట్ లెవెల్ క్యాడర్, మనకి లోకల్ కేటగిరీ అనేది రిజర్వేషన్ అనేది ఏమి ఉండదు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 20. ఏజ్ వచ్చేసి 18 to 34 ఉండాలి యాజ్ ఆన్ 1/7/2026. ఓకే, స్కేల్ వచ్చేసి 45,960 రూపీస్ టు 1,24,150 రూపీస్ వరకు ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దాట్. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది 24/2026 వరకు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మస్ట్ ప్రొసెస్ బేసికల్లీ a bachelor's degree with chemistry as one of the subjects from any recognized university in India. ఓకే, మెయిన్గా కెమిస్ట్రీ అనేది ఉండాలి మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఇంకా డిఫరెంట్ లేబుల్ ఎవరైనా కానివ్వండి, వారు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అవైల్ చేసుకుంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీ కిందకి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్స్ అన్ని డిజబిలిటీకి కానీ ఎస్సీ ఎస్టీకి కానీ ఓబీసీకి కానీ అవన్నీ సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ అన్నీ కూడా మనకి కమిషన్స్ వెబ్సైట్లో ఇచ్చారు. మనకి వెబ్సైట్ అనేది ఇక్కడ ఇచ్చారు లింక్. ఓకే, యూ కెన్ గో త్రూ దాట్. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్స్ ఎవరైతే అదర్ స్టేట్కి బిలాంగ్ అయిన వాళ్ళు అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి రిజర్వేషన్కి ఎలిజిబుల్ కారు. ఓకే, నెక్స్ట్ రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్స్ అనేది లేదు, ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ మెరిట్ కాబట్టి. నెక్స్ట్ మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం వచ్చేసి 34 years. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు మనకి డిఫరెంట్ కేటగిరీస్కి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఫిల్ చేయాలి అంత మనకి ఇక్కడ ఇచ్చారు. యూ కెన్ గో త్రూ దాట్. నెక్స్ట్ ఫీ వచ్చేసి ఏంటి అంటే 1000 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీ ఓసీబీసీకి. ఇంకా 500 రూపీస్ ఏమో ఎస్సీ ఎస్టీ ఇంకా పీడబ్ల్యూ వాళ్ళకి 500 రూపీస్. ఇంకా దీంతో పాటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ 80 రూపీస్ అనేది పే చేయాలి. ఓకే, టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. అన్ఎంప్లాయిడ్కి ఎగ్జామినేషన్ ఫీ, ఇంకా వేరే ఎంప్లాయీస్ అందరూ కూడా దే హ్యావ్ టు పే ద ఎగ్జామినేషన్ ఫీ 80 రూపీస్. ఓకే, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఇంకా సిలబస్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అయ్యేది మొత్తం, అది మనకి అనెక్షర్ 2లో ఇచ్చారు. ద మొత్తం స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇంకా సిలబస్ ఆఫ్ ద రిటన్ ఎగ్జామినేషన్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీ భవ్య జాబ్ సెల్లర్ ఛానల్ and share and comment down if you have any doubts. Please like. Okay. Centers ఏంటి అంటే రిటన్ ఎగ్జామినేషన్కి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం అండ్ నిజామాబాద్. ఓకే, అనెక్షర్ 1లో మనకి వేకెన్సీస్ ఇచ్చారు. అవి ఏంటి అంటే క్యాడర్ ఏంటంటే స్టేట్ లెవెల్ క్యాడర్ మనకి ఓసీ జనరల్ ఈడబ్ల్యూఎస్కి, బీసీఏకి, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇప్పుడు ఇచ్చారు మనకి. ఇవన్నిటికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీ ఇచ్చారు. టోటల్ ఓవరాల్గా 20 వేకెన్సీ. అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్ టు ఆల్ ద అప్లికెంట్స్ అని అనెక్షర్ 6లో ఇచ్చారు. మీరు ఈ నోటిఫికేషన్ని ఫ్రమ్ ద వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ గో త్రూ ఈ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్కి ఎలా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదువుకొని అప్లై చేయండి. ఓకే, జనరల్ ఎలక్షన్ టు ద అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీరు అప్లై చేసే ముందు ఇవన్నీ చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే,
Thanks for watching. In the next video, I'll upload the details of scheme of the examination and syllabus of the examination. Thanks for watching. Please subscribe to our channel. Thank you.